నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలం కోనాపూర్ కేసీ తాండాకు చెందిన 100 మంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు వేల్పూర్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ ఎన్నికల హామీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. రుణమాఫీ, రైతు బంధు ఇవ్వకుండా రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జై కేసీఆర్, జై తెలంగాణ. కేసీ తాండా గ్రామ పంచాయతీ నుంచి తాండా యావత్తు లకావత్ కన్నయ్య గారి నాయకత్వంలో, తాండా పెద్ద మనిషి దేవులు గారి ఆధ్వర్యంలో ఇవాళ మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరటానికి, కేసీఆర్ గారికి తోడుగా ఉండటానికి, నాకు తోడుగా ఉండటానికి వచ్చినారు. రాజగౌడ్ గారు మీ అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చినారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కోనాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మిమ్మల్ని ఈరోజు పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనసు విప్పి నిండు మనసుతో మిమ్మల్ని అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరికి తెలుసు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఎన్నికలప్పుడు అన్ని మాయమాటలు చెప్పి అన్నీ ఒక్కటంటే ఇక ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు, 2000 పెన్షన్ని 4000 చేస్తా అన్నాడు, 500కే సిలిండర్ ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు, కళ్యాణ లక్ష్మి. ఇట్లా ఇవన్నీ కూడా ఏది కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా ఆయన చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేదు. ఇక మన రైతుల విషయంలో మన గిరిజనులకు మనం భూమి మీద ఆధారపడుతాం. రుణమాఫీ చేస్తానడు, 2 లక్షల రుణమాఫీ సగం మందికి ఎక్కువట్టింది. అట్లనే రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. ఆ ఉన్న 10,000 కూడా చక్కగా గతి లేదు, సగం సార్లు ఎక్కువట్టి. ఇవన్నీ మీకు తెలుసు. ఇక యూరియా అయినా బాబు అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఆటో రిక్షా ఆయనకు ఫోన్ చేసి పైసలు ఇచ్చి దుకాణంలో యూరియా కొనుక్కొని పొలం కాడ వేసిపోయి అంటే ఆటో రిక్షా ఆయన సంచులు వేసుకొని పొలం కాడ వేసిపోతుంది. మనం ఎప్పుడంటే అప్పుడు పోయి మన ఇష్టం ఉన్నని సంచులు తీసుకుపోతుంది. ఇప్పుడు యూరియా అయినా బాబు అంటే యాప్ పెట్టిండు ఒకటి. ఆ యాప్లో ఒత్తాలన్నట, ఆ యాప్లో ఒత్తితే యూరియా ఇక్కడంట. షాపులలో యూరియా పెట్టరా బాబు అంటే యాప్ అని పెట్టి మనం సంతాయిస్తున్నాడు. మనకు తెలుస్తుందా ఆ యాప్లు, ఆ ఫోన్లు మన దగ్గర ఉంటాయా? ఎంత బాధ అవుతుందో ఒకసారి మీ అందరికి కూడా తెలుసు. వడ్లు కొనరా బాబు అంటే మొన్న 10 కిలోలు తరుగు తీసి
వాటిలో కొంటోడు దిక్కులేడు. ఇట్లా ఇటు మహిళల్ని, రైతుల్ని అందరు అన్ని రకాల గోస పెడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి ఇలా రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఎక్కడికక్కడ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మన గిరిజనుల భూములు లగచర్ల కాడ రంగారెడ్డి జిల్లాల భూములు గుంజుకుంటే, మన లంబడోల భూములు గుంజుకుంటే కేటీఆర్ మేమందరం పోయి కొట్లాడి నిలబడి మళ్ళా భూములకు ఇప్పించాం. ఇట్లా ఇవన్నీ కూడా మీరు రోజు పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. అందుకే అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి అంటున్నారు. ఈ ముద నష్టపోడు పోవాలి, దరిద్రుడు పోవాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అన్న మాట ఇవాళ అందరూ అంటున్నారు. కాబట్టి ఇవాళ మీ అందరు కూడా ఇవాళ కేసీఆర్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఇవాళ ముందుకు వచ్చారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజులు మనయే. మళ్ళీ కేసీఆర్ వచ్చుడు ఖాయం. మన బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుచుడు ఖాయం. మళ్ళా మనం అనుకున్న పనులన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు అన్నీ వదిలిపెట్టినవన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కటి అన్నీ చేసుకున్నాడు ఖాయం. మీ అందరితో పాటు మీ ఇంట్లో మీ అన్నదమ్ములుగా నేను ఉంటా. మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ సంతోషంలో, మీ సుఖాల్లో పాలు పంచుకుంటా. తప్పకుండా మా అక్క చెల్లెళ్ళు అన్నారు తీపి పండుగకు రావాలని చెప్పి అన్నారు. తప్పకుండా ఈసారి తీపి పండుగ వస్తా, మీతో పాటు ఆ పండుగలో పాల్గొంటా. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీలో చేరినందుకు ఇవాళ ఇంతమంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం.